అసలు ఎన్నికలు ఎందుకు, అసలు ఎంచుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అసలు? ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు మన ఆఫీస్ ఉన్నది, మన ఆఫీస్లో మీ యాంకర్స్ ఉన్నారు. మీ యాంకర్స్ ఎవరేం పని చేయాలని ఎవరు చెప్పాలి? కాబట్టి మీ యాంకర్ పని ఏంటి? ఈ వృత్తి మీద అనుభవం కలిగిన వాళ్ళని ఒకరిని తీసి హెడ్గా పెట్టిరనుకో, ఒకరిని తీసి లీడర్గా పెట్టిరనుకో, ఆ లీడర్కి తెలుసు. సో మానస్ ఇది చేయగలుగుతుంది, తర్వాత ఇంకో యాంకర్ ఇది చేయగలుగుతుంది అని చెప్పేసి వీళ్ళకు పని అప్పచెప్పడానికి ఈ లీడర్. ఇంకోటి ప్రజాస్వామ్యం లీడర్ మరి కరెక్ట్గా ఉండాలి కదా, అలాంటప్పుడు ఉండకపోతే తీసేస్తారు కదా. ప్రజాస్వామ్యం అందుకే కదా 5 ఏళ్ళకోసారి ఎన్నికలు, 5 ఏళ్ళకోసారి. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పాత ఇప్పుడు ఎన్నికైన తర్వాత ఎవరో ఒకరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవులు అట్లా పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంటారా? ఉద్ధరిస్తారా అంటే ఉద్ధరిస్తానికే మనం ఎన్నుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా 5 సంవత్సరాలు మనం ఇప్పుడు మూసి ఇంకా భరించాలన్నట్టు. ఇంకా ముఖ్యమంత్రిని అయితే భరించాల్సిందే, ముఖ్యమంత్రిని అయితే 5 ఏళ్ళు భరించాల్సిందే. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, కేసీఆర్ని దింపేసి రేవంత్ రెడ్డిని తెచ్చుకోలే. మంత్రులు ఉన్నారు అనుకో, ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా తాటుకొని రాజే ఉండే, ఆయన ఎమ్మటే తొలగించి మళ్ళీ ఇంకోళ్ళకి ఇవ్వలే, కడియన్సీ గారికి ఇవ్వలే. సో అట్లా మంత్రుల్ని పార్టీ గుర్తిస్తుంది, పార్టీ తీసేస్తుంది. ముఖ్యమంత్రిని మనమే ఎన్నుకున్నాం కాబట్టి, పార్టీ ఎన్నుకుంటుంది కాబట్టి, వాళ్ళకు మెజారిటీ వాళ్ళకు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు ఉండాలని వాళ్ళు తేల్చుకుంటారు. అట్లా మంత్రుల్ని మనం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఇంకా 5 సంవత్సరాలు ఇంకా భరించాలంటావు. ఏం చేసినా అంటే ఏమెందుకు చేస్తారు? మనం ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి.